కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థనలు చేసుకుందామండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. చాలండి. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి అయ్యా. మేము ప్రార్థించుటకే కూడుకొని ఉంటూ ఉండగా, ప్రత్యేకించుకొని ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ఉంటూ ఉండగా, ఏ విషయముల కొరకై మేము ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించండి అయ్యా. ఈ విషయాలలో మేము మానక ప్రార్థించేవారముగా అయ్యా మీ కృపను మాకిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో తాను ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ చెప్పడాన్ని మనం గమనిస్తామండి. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాను. సంఘంలో బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన బిడ్డలే, కానీ ఏ దుష్కార్యము కూడా వారి వలన జరగకూడదు అని చెప్పి ఆ యొక్క దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. కుటుంబ యజమానులు, తల్లులు, అలాగునే ఎవరికి వాళ్ళు తమ కొరకు వ్యక్తిగతంగా చేసుకోవలసిన ప్రార్థనల్లో ఇది ఒకటి. ఏంటి అనంటే ఏ దుష్కార్యమైనా చేయకూడదు అని చెప్పి ప్రార్థన చేయాలండి. నిజంగా సహవాసం నుండి తొలగిపోయిన వారు, భక్తి విడచిన వారు ఎంతో త్వరగా చెడు కార్యాలలోనికి తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి అది బహిరంగంగా అందరికీ అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు. హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవుడు సమస్తమును చూస్తూ ఉంటాడు గనుక, అంటే ఇంకా అది పరిపక్వమై మరణం దాకా తీసుకువెళ్ళక మునుపే దానిలో నుండి మనం బయటపడాలి అని చెప్పి నిజంగా మన శ్రేయోభిలాషులు కోరుకుంటారండి. మనకందరికీ తెలుసు, యాకోబు పత్రికలో ఆ యొక్క దాని గురించి రాయబడి ఉంటుంది కదండి. స్వకీయ దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వారై శోధించబడుతూ ఉన్నారు. ఒకసారి యాకోబు 1వ అధ్యాయం 14-15 చూసినట్లయితే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇక్కడ ప్రతివాడు అని చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నామండి. ప్రతివాడు, అది దైవజనుడైనా సరే, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే, ప్రతివాడు కూడాను పాపంలో పడ్డాడు అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే తన స్వకీయమైన దురాశ.
ఎవరికి వారి హృదయంలో పుట్టిన దురాశ. అది ఈడ్వబడి అది ఏం చేస్తుంది అంటే ఆ మనిషిని లాగేస్తుంది అన్నమాట. దురాశ పుడుతుంది, అది మనిషిని లాగుతుంది. మరులు కొల్పబడిన వాడై శోధించబడును. ఆ దురాశ అనేది అతని హృదయంలో, ఎవరి హృదయంలో పుట్టిన దురాశ అనేది గర్భాన్ని ధరిస్తుంది. అది పాపాన్ని కంటది. పాపము పరిపక్వమై మరణాన్ని కనును. ఒకడు మరణంలోనికి వెళ్ళే అంత పరిస్థితుల్లోనికి వెళ్ళాడు అంటే దానికంటే ముందుగా పాపం ఉంటుంది, దానికంటే ముందుగా దురాశ ఉంటుందండి. దురాశ అనేది బయటకు కనపడదు, అది లోపల పుడుతుంది కదా. కాబట్టి ఇక్కడ దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలి సంఘబిడ్డలు అని చెప్పి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఈ ప్రార్థన మన గురించి మనం చేసుకొని, మన కుటుంబం గురించి, మన సహోదరుల గురించి చేసినప్పుడు ఇంత దురవస్థలోనికి వెళ్ళకుండా ఉంటారండి. ఒకటి ప్రార్థన చేయాలి, అలాగునని ప్రేమించువాడు గద్దిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చదివిన భాగంలోనే కిందనే ఏమని ఉంటుంది అనంటే, మేం మీకు ఎట్లా కనిపించినా ఏమైనా మీరైతే మాత్రం మేలైనదే చేయాలి, మేం భ్రష్టులుగా కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. ఏమిటి మేలైనది? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు కదండి. ఇప్పుడు నొచ్చుకుంటారు, ఇప్పుడు బాధపడతారు, ఇప్పుడు ఏదో నాకు ఇబ్బంది అవుతుంది, ఇదంతా అవసరమా ఇట్లా అనుకుంటే గనక తర్వాత అది నాశనంలోనికి నడిపిస్తుందండి. కాబట్టి మీరు మేలైనది, మేము చిన్నపిల్లలప్పుడు అప్పుడప్పుడే వ్యాక్సిన్స్ అనేవి బాగా వస్తున్నాయి అన్నమాట. టీవీలో ఒక యాడ్ చూపించేవాళ్ళు, అందరికీ వ్యాక్సిన్స్ వేస్తుంటే పిల్లలు ఏడుస్తారు, ఒక రోజంతా జ్వరం వచ్చి బాగా ఏడ్చి ఇబ్బంది పెడతారనమాట. అందుకని చెప్పేసి ఒక తల్లి ఇష్టపడదు, వామ్మో దినమంతా జ్వరం వచ్చి ఏడుస్తారు, అది వద్దనే వద్దు అని చెప్పేసి అంటది. అప్పుడు ఆ వ్యాక్సిన్ వేయకపోతే ఆ వచ్చే పోలియో, ఆ జబ్బులు ఎలా ఉంటాయి అనేది చూపించి అది బెటరా ఇది బెటరా అని చెప్పి ఆ తల్లికి వాళ్ళు చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆమె చూసి ఆలోచించుకొని ఆమె వ్యాక్సిన్కి తీసుకొని వస్తుంది. అంటే ఏమవుతుంది అనంటే, మేలైనదే చేయాలి అంటే మొదటనే గద్దించాలి, మొదటనే ఖండించాలి, మొదటనే కట్టడి చేయాలి, మొదటనే స్ట్రిక్ట్గా ఉండాలి కదండి. ప్రేమించువారు గద్దిస్తారు, శిక్షను తృణీకరించువారు దుర్బీజులు అవుతారు. అంటే అసలు మనం ఏదన్నా శిక్ష వేస్తున్నాము అంటే దాన్ని తృణీకరిస్తున్నారంటే వాడిలో ఉన్న బీజమే చెడ్డ బీజంగా ఉన్నట్టు లెక్కండి. కనుక ఈ విషయాలు మన హృదయంలో పెట్టుకోవాలి. ఏంటి అనంటే, మేలైనదే మనం చేయాలి, దుష్కార్యమేమీ జరగకూడదు. దుష్కార్యం అనేది క్రియల రూపంలోకి రాకముందే ఫస్ట్ దురాశగా మనసులో పుడుతుంది. తర్వాత అది పరిపక్వమై గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. గర్భము ధరించి పాపమును కనును అంటే, ఒక గర్భము ధరించి కనాలి అంటే టైం పీరియడ్ ఉంటుంది కదండి. కన్సీవ్ అయిన 9 నెలలకు పిల్లలు పుడతారు కదండి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. అలాగుననే దురాశ పుట్టడానికి, అది పాపముగా మారడానికి మధ్యలో టైం పీరియడ్ ఉంటుంది. అయితే ఆ టైంలోనే మనము ఆ దురాశ అనేది పాపముగా మారకముందే మనం దాన్ని మనలో నుండి తొలగించుకోగలగాలి, మన కుటుంబంలో నుంచి తొలగించగలగాలి, మన ప్రియుల జీవితాల్లో నుంచి తొలగించగలగాలి. అప్పుడు
పాపము రాదు, అది పరిపక్వమయ్యి చివరికి మరణావస్థలోనికి వెళ్ళే స్థితుల్లోకి పడిపోకుండా ఉంటారండి. కాబట్టి అది ఎంతో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టే దైవజనుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు, పిల్లలు ఎవరు కూడా దుష్కార్యాలు చెయ్యకూడదు. దుష్కార్యాలు ఏంటి అనేది మనకందరికీ బాగా తెలుసండి కదా. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, గద్దించాలి, సరిచేయాలి. అది దురాశ పాపముగా మారకముందే పట్టుకోవాలి. ఒక్కొక్కసారి అది పాపముగా మారేదాకా గమనించుకోలేకపోవచ్చు, మనం తెలియకపోతుండొచ్చు. కొంతమంది జ్ఞానము కలిగి వారి కొంచెం నడతల్లోనే గుర్తుపట్టేస్తారు, కొంతమంది గుర్తుపట్టలేరు. అయితే ఆ పాపం అనేది మాత్రం ప్రతి వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. కానీ అది పరిపక్వం అయ్యిందా వారి జీవితాల్లోనికి మరణం వచ్చేస్తుందండి నెక్స్ట్, ఇంకంతే కదా. కాబట్టి ఆ స్థితి దాకా దురాశ, పాపం, మరణం ఇవన్నీ స్టేజెస్గా వస్తాయి. మనం ఎలా ఉండాలంటే దురాశగా ఉన్నప్పుడే, అది ఇంకా పరిపక్వమై పాపంగా క్రియల్లోకి రాకముందే, అది ఒక అలవాటుగా బయట నుంచి పడలేని ఒక స్థితిలోకి వెళ్ళిపోక ముందే మనం దురాశగా ఉన్నప్పుడే దాన్ని తీసివేయగలగాలి. పాపముగా వచ్చినప్పుడైనా దాన్ని గద్దింపు ఖండింపుతో సరిచేయగలగాలండి. ఇది మనం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, అలాగుననే పని కూడా చెయ్యాలి కదండి. మనం ఆలోచన చేయాలండి. నిన్న పిల్లల స్కూల్కి నేను వెళ్ళాను, పిల్లల ఫీజుల గురించి దాని గురించి మాట్లాడడానికి. ఒకడెవడో 10th క్లాస్ అవడంట, వాడి ఇంట్లోనేమో స్కూల్కి అని బయలుదేరతాడంట, స్కూల్కి రాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వాడు సరిగ్గా ఒక్క ఎగ్జామ్ రాయట్లేదు, ఒక్కటి కూడా రావట్లేదు అనమాట. ఆయన పేరెంట్స్ని పిలిపిస్తే నువ్వు ఎంత ఇంకా అక్కడ కూడా అంతా ఆయన ఇది చూడండి అది చూడండి అని అన్నీ చెప్పినాక కూడాను ఆమంటుంది, నువ్వు ఇప్పుడు ఏంట్రా నువ్వే చెప్పు, ఏం చేద్దాం మరి మనం, నువ్వు ఇంట్లో ఉండి చదువుకుంటావా హాస్టల్లో ఉండి చదువుకుంటావా, నువ్వేం చెప్తే అదే చేద్దాం నాన్న, నువ్వు చెప్పు అని అడుగుతుంది. నేను ఆగలేకపోయినా అనమాట. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ చాలాసేపు ఉంది. బయట ఇంకో గెస్ట్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కార్లో. నేను ఎంతసేపు అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం మాట్లాడడానికి. ఇక అట్లా అని కూడా నేను వెళ్ళి ఏం అనుకోమాకండమ్మా, మీ విషయాల్లో నేను ఇంటర్ఫీర్ అవుతున్నానని. వాడు నిర్ణయం తీసుకొని వాడు చెప్తే మీరు అట్లా చేస్తారా అమ్మా? వాడు అంత తెలివిగల్లోడు, చక్కటి నిర్ణయం తీసుకునేవాడే అయితే గనక మీరిద్దరు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ ఇలా కూర్చోవలసిన అవసరం ఏంటి? ఇంత పరిస్థితి వచ్చినప్పుడైనా సరే మీ ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారం 100% వాడు చేసేటట్టు బలవంతంగానో ఏదో ఒక రకంగా చేపించాలి. అప్పుడు వాడి భవిష్యత్తు బాగుపడుతుంది. వాడిని అట్లా చేయడం కరెక్ట్ కాదమ్మా అంటే, మేడం నేను చెప్పినా మేడం అది ఇది అనంది. ఇక సరే సార్ మేమిద్దరం అనుకొని మీకు చెప్తాం సార్ అని ఇంకా వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు. అంటే తల్లిదండ్రులు బయట ఎలా ఉన్నారో చూడండి. పిల్లల్ని పెంచే విధానాల్లో కరెక్ట్గా లేదండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహాకృపను బట్టి ఈ బోధ, ఈ శిక్షణ మనకు దొరుకుతుంది. నేను యథార్థంగా చెప్తున్నాను, బైబిల్ బాగా చదివి క్రమశిక్షణ బాగా ఉన్న కుటుంబం పాస్టర్ గారు వాళ్ళది, మా మామయ్య అత్తమ్మ వాళ్ళు. కాబట్టి నాకు చాలా విషయాలు అర్థమైనవి, లేకపోతే నాకు కూడా అర్థం కావు. కాకపోతే చూసన్నా మనం నేర్చుకోగలగాలి ఎలా పెంచాలి ఏంటి అనేది కదా. కాబట్టి ఈ విషయాలు ఏంటి అనంటే దుష్కార్యం చేయకుండా ఉండాలని ప్రార్థన చెయ్యండి. మనం ఏం ప్రార్థన చేస్తామంటే వాళ్ళకి యాక్సిడెంట్ కాకూడదని ప్రార్థన చేస్తాం, వాడికి నష్టం కాకూడదని ప్రార్థన చేస్తాం, వాడికి జబ్బు రాకూడదని ప్రార్థన చేస్తాం, వాడి ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తాం. కానీ దుష్కార్యాలు చెయ్యకుండా ఉండాలని మనం మన పిల్లల గురించి ప్రార్థన చెయ్యం. అది లాస్ట్లో పడేసుకుంటాం. కానీ అది లాస్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడి జీవితం మొత్తం ఒక పెద్ద గుండు సున్నా అయిపోతుంది.
కదండి. ఫస్ట్ చేయాల్సింది ఏ దుష్కార్యము వీడి వల్ల, నా బిడ్డ వల్ల, నా కొడుకు వల్ల, నా పిల్లల వల్ల, నా వల్ల, మా కుటుంబస్తుల వల్ల జరగకూడదు అన్న ప్రార్థన ఉండాలి. దానికి తగినట్టుగానే మన క్రియలు కూడా ఉండాలి. ప్రార్థన ఒకలా ఉండి క్రియలు ఇంకొకలా ఉంటే వాళ్ళు మారరండి. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు ఏ దుష్కార్యము చేయకుండాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా గద్దించి శిక్షించి సరిచేస్తూ ఉంటుంటే కఠినాత్ముల్లాగానే ఉంటారు కదండి. కాబట్టి ఎట్ట కనబడినా సరే మీరైతే మాత్రం మేలైనదే చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థన చేయుచున్నాం. అసలు దుష్కార్యాలే విడనివాడు, మేలైనదేంటో గ్రహించలేనివాడు సంపూర్ణతలోనికి ఎట్లా వస్తాడండి కదా. కనుక మొదట దుష్కార్యాలు విడిచిపెట్టాలి, తర్వాత మేలైనది చేయగలగాలి, తర్వాత సంపూర్ణులుగా మారాలన్నమాట. కాబట్టి దైవజనులు ఇలా ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా మన కుటుంబం కొరకు అలా ప్రార్థన చేద్దామండి. దానికి తగినట్టుగా శిక్షణ, బోధ, కనిపెట్టడము, అట్టి జ్ఞానాన్ని కూడా ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.